రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కెరియర్ ఇప్పుడు యమా కష్టాల్లో ఉంది. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాల తర్వాత ఈ హీరోకు ఆశించిన హిట్ రావడం లేదు. ఆ రేంజ్లో ఇప్పటివరకు హిట్ పడలేదు. దానికి మనోడి అనవసరమైన యాటిట్యూడ్ కూడా కారణమనే కమెంట్స్ ఉన్నాయి. ఏదో ఊహించుకుని ఏం లేకపోయినా సరే అతి చేస్తూ ఉంటాడు అనే కమెంట్స్ మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం. ఇప్పుడు కెరియర్లో భారీ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇతర హీరోలు అందరూ మంచి హిట్లు కొడుతుంటే విజయ్ మాత్రం క్రేజ్తో నెట్టుకొస్తున్నాడు. ఇక రష్మిక మందన సపోర్ట్ కూడా విజయ్కు కాస్తో కోస్తో కలిసి వస్తుందనే చెప్పాలి. కల్కి సినిమాలో విజయ్ రోల్పై కూడా కమెంట్స్ వచ్చాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ రౌడీ హీరో గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న సినిమా వీడి 12 చేస్తున్నాడు. ఈ సినిమాపై చాలానే హోప్స్ ఉన్నాయి. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా చేస్తుండగా 2025 సమ్మర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అందుకే షూట్ కూడా చాలా స్పీడ్గా జరుగుతోంది. ఈ సినిమాకు హైప్ కోసం మేకర్స్ గట్టిగా ట్రై చేస్తున్నారు. రీసెంట్గా రిలీజ్ అయిన ఓ పోస్టర్లో విజయ్ దేవరకొండ లుక్ బాగుంది. కాస్త కొత్తగా కనిపించే ప్రయత్నం చేశాడు విజయ్. ఇక ఎక్కడి నుంచి సినిమాకు హైప్ తీసుకురావడానికి మూవీ టీం చాలా కష్టపడుతోంది. అందుకే ఇప్పుడు బాలయ్య హెల్ప్ తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ సినిమా టైటిల్ ఇప్పటివరకు రివీల్ కాలేదు. త్వరలోనే మేకర్స్ టైటిల్ టీజర్ను విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ టీజర్తోనే సినిమా హైప్ పెంచేందుకు సిద్ధమవుతున్నారు. ఈ టీజర్ను కూడా గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు ఓ ఈవెంట్ను కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ టీజర్కి గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణని వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు టీం అప్రోచ్ కాగా ఆయన వెంటనే ఓకే చేశారని టాక్. ఈ విషయం విజయ్ ఫ్యాన్స్ కంటే బాలయ్య ఫ్యాన్స్కు ఎక్కువగా నచ్చింది. ఇప్పటికే యువ హీరోలందరూ బాలకృష్ణ వెంట తిరుగుతున్నారు. విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ బాలయ్యతో ఎక్కువగా స్నేహం చేస్తున్నారు. ఇప్పుడు ఆ గ్యాంగ్లో విజయ్ కూడా జాయిన్ అయ్యాడు. ఇక రౌడీ బాయ్ ప్లస్ గాడ్ ఆఫ్ మాసెస్ కాంబినేషన్లో టీజర్ అంటేనే ఓ రేంజ్లో ఉంటుందని ఫ్యాన్స్ ముందే పండుగ చేసుకుంటున్నారు.